హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ Gowrifasionsnpt. హాయ్ అండి. మనం ఫస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఇలా స్టిచ్ అనేది చేసుకున్నాం కదా, మ్యాంగో షేప్ లాగా. ఇలా మనము క్లాత్ పెట్టినా కానీ బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి ఇలాగే ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుందాము. చూసారు కదా, మనం ఇలా స్క్వేర్ షేప్ అనేది చేసుకునేసి వీటికి వేసేసుకుందామండి. ఇలా స్క్వేర్ షేప్ అయినా చేసేసుకోవచ్చు, లేదా డైమండ్ షేప్ అయినా చేసేసుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా, ఇలా స్టిచ్ అనేది ఫస్ట్ చేసేసుకోవాలి. మనము వన్ లైన్ స్టిచ్ చేసుకుందాము. వన్ లైన్ చేసుకోవచ్చు, లేదంగా మనకు కొంచెము బాగా కనబడాలంటే మనము 2 లైన్స్ అయినా ఇలా స్టిచ్ అనేది చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఇలా అనేది మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం కానీ నా ఛానల్స్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా, ఇలానే స్టిచ్ అనేది చేసుకుందాము. మొత్తం ఫిల్ చేసుకుందామండి. కట్ వర్క్ అనేది చాలా బాగుంటుంది. మీకు ప్రతి ఒక్క విధానికి చేసుకోవచ్చండి. బ్లౌజ్కి మనము డిజైన్లా చేసుకోవచ్చు. అలాగే శారీ అంచులు ఉంటాయి కదా, శారీ అంచులకైనా చేసుకోవచ్చండి. ఓకేనా, ఇక్కడ అనేది కట్ వర్క్ అనేది చేసేద్దాము. జిగ్జాగ్ స్టిచ్ లాగా ఉంటుంది. ఓకేనా, చూసారు కదా, నేను ఫస్ట్ చేశాను కదండి వీడియోలో, జిగ్జాగ్ స్టిచ్ అనేసి ఇలా ఉంటుంది. కట్ వర్క్ లాగా స్టిచ్ అనేది చాలా బాగుంటుంది. మీరు చూడలేదంటే ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. ఓకేనా, నేను ప్లేలిస్ట్లో పెట్టాను మగ్గం వర్క్ క్లాసెస్ అని, అక్కడ చెక్ చేశారంటే మీకు అర్థమవుతుంది స్టిచ్ ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా, సరే కదా, ఇలా అనేది మనకు ఆ సైడ్ ఈ సైడ్ అనేది స్టిచ్ ఇలా వేసుకుంటూ పోవాలండి. మనము మామూలుగా స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్కి ఇలా అనేది ఆపోజిట్ ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి, జిగ్జాగ్ లాగా. ఓకేనా, ఇలా అనేది ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఓకేనా, మనం 2 టైమ్స్ వేస్తామంటే ఇంకా గ్రాండ్గా కనపడుతుంది. జిగ్జాగ్ స్టిచ్ అయినా కానీ మనం 2 టైమ్స్ వేసేసుకోవచ్చు. ఓకేనా, ఇలా అనేది మనకు ఆ సైడ్ ఈ సైడ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. సెకండ్ టైం వేస్తున్నాను నేను. మనకు లుక్ బాగా గ్రాండ్గా కనబడాలంటే బాగుంటుందండి ఇలా వేసుకున్నామంటే. ఓకేనా, చైన్ స్టిచ్ అనేది 2 టైమ్స్ వేసినా మనకు ఇంకా గ్రాండ్గా కనపడుతుంది. ఓకేనా, ఈ చైన్ స్టిచ్కు మనము ఈ సైడ్ ఆ సైడు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా వేసేసుకొని మనము అవుట్లైన్కి వచ్చేసి మామూలుగా చైన్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు, లేకపోతే బీడ్స్ వేసేసుకోవచ్చు, కుందన్స్ వేసేసుకోవచ్చు. గ్రాండ్గా కనవాలంటే మనం ఎలాగైనా వేసుకోవచ్చు అండి, మనకు గ్రాండ్గా కనబడాలంటే. ఓకేనా, ఇలా అనేది మొత్తం 2 టైమ్స్ ఇలా ఫిల్ చేసుకుందామండి. ఫస్ట్ మ్యాంగో షేప్లో నేను టైప్ 1 వేసాను కదా, ఇప్పుడు నేను 2 టైప్స్ ఇక్కడ వేస్తున్నానండి. ఇది మొత్తం ఫిల్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు అనేది మనం ఇక్కడ చైన్ స్టిచ్ అనేది వేసేసుకుందాం. అవుట్లైన్కి చైన్ స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు, లేదంటే బీడ్స్ వేసేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మనకు గ్రాండ్గా కనబడాలంటే ఇక్కడ మనం అవుట్లైన్కి ఏమైనా వేసుకోవచ్చు అండి, చాలా గ్రాండ్గా అనేది కనపడుతుంది మనకు. ఓకేనా, ఇక్కడ మొత్తం ఫిల్ చేసుకుందాము. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనము కట్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ స్టిచ్ చేసుకునైనా మధ్యలో మనము కట్ చేసుకున్నామంటే గ్రాండ్గా కనపడుతుందండి. మ్యాంగో షేప్కు నేను ఫస్ట్ కట్ చేసిన తర్వాత వేసాను కదా, అలా కాకుండా మనము కట్ చేయకుండా ఫస్ట్ స్టిచ్ వేసి తర్వాత అనేది మనము కట్ చేసుకున్నామంటే ఇలా అగరబత్తితో కానీ లేదంటే సిజర్తో కానీ కట్ చేసుకున్నామంటే గ్రాండ్గా కనపడుతుంది. ఇక్కడ వచ్చేసి మనం మామూలుగా ఇలాగే పెట్టేసాను. తర్వాత నేను మీకు అగరబత్తి తీసుకొని ఎలా కాల్చాలనేది చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్లవర్స్కి అనేది ఇలా షేప్ అనేది చేసుకుందామండి. మనం ఫస్ట్ మొత్తము చైన్ స్టిచ్ అనేది వేసుకుందాం. చూసారు కదండి, ఇక్కడ మొత్తం అనేది నేను ఫిల్ చేసుకున్నాను. ఇక్కడ మధ్యలో బీడ్స్ పెట్టుకుంటున్నాను. ఓకేనా, చూసారు కదా, మధ్యలో అయితే నేను బీడ్స్ అయితే పెట్టేశాను, డల్ గోల్డ్లో పెట్టేశానండి. ఓకేనా, ఇప్పుడు మనము ఈ ఫ్లవర్ చుట్టూ మనము చైన్ స్టిచ్ వేసాం కదండి, ఆ చైన్స్ చుట్టూ మనము ఇక్కడ బీడ్స్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తము ఫిల్ చేసుకుందామండి ఇలాగే. ఓకేనా, స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోదాము. చాలా గ్రాండ్గా ఉంటుందండి. కట్ వర్క్లో ఇది ఒక స్టిచ్ అనమాట. ఇక్కడ నేను 2 టైప్స్ వేసేస్తున్నాను. ఓకేనా,
చూసారు కదా, మన కట్ వర్క్లో అనేది ఫ్లవర్స్లో వేసుకోవచ్చు, మన మ్యాంగో షేప్ వేసుకోవచ్చు, చాలా డిజైన్స్ వేసుకోవచ్చు అండి. చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా, ఇలా కట్ వర్క్ లాగా హోల్ లాగా ఉంది అని మనం అనుకుంటే కన్నా అప్పుడు వచ్చేసి మనకు క్లాత్ అనేది కింద మనము వేరే క్లాత్ అనేది పెట్టేసుకున్నామంటే మనకు అలా అనిపించదు, చాలా గ్రాండ్గా ఉంటుంది, లుక్గా కానీ బాగా కనపడుతుందండి. ఓకేనా, మరి బీడ్ చుట్టూ నేను ఫస్ట్ వేయలేదు కదా, ఇప్పుడు వేసేసి నేను బీడ్ చుట్టూ నేను వేస్తున్నాను బీడ్స్, షుగర్ బీడ్స్ వేస్తున్నాను. ఓకేనా, చూసారు కదా, ఇలా చుట్టూ అనేది వేసుకుందాము, చాలా గ్రాండ్గా కనపడుతుంది. చూసారు కదండి, మొత్తం అనేది ఫిల్ చేసుకుందాము, చాలా బాగుంటుంది వర్క్ అనేది. ఓకేనా, ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి, అప్పుడే మీకు అర్థమవుతుంది స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇలా వేసుకోవచ్చు. ఇంతే కదా, మనం బీట్ చుట్టైనా మనం అవుట్లైన్కి వేసుకోవచ్చు అండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇక్కడ మనము అగరబత్తి వేసుకునేసి ఇక్కడ అనేది మనము జాగ్రత్తగా కాల్చుకోవాలండి. చూస్తారు కదా, జాగ్రత్తగా ఇలా కాలుకుంటూ చిన్న కాల్చేసుకుంటూ, అలాగే కింద మనం వచ్చేసి ఇక్కడ టిష్యూ పేపర్ తీసుకున్నానండి. మనకు బట్టలకి కాకుండా చూసుకుంటూ చిన్నగా నిదానంగా అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చూసారు కదా, ఇలా అనేది చేసుకుంటూ రావాలి, ఒక షేప్ లాగా రావాలండి. ఎందుకంటే ఇక్కడ మనం థ్రెడ్ కట్ కాకుండా చూసుకోవాలండి. ఓకేనా, చూసారు కదా, ఇలా అనేది మనకు సరిగ్గా ఇలా వచ్చేలాగా చేసుకోవాలి. చూసారు కదండి, చాలా మనకు బాగా వచ్చేసింది. ఓకేనా, అలాగే మనం ఫ్లవర్ లోపల కానీ అలాగే మనం అనేది చేసుకుందాము. ఓకేనా, చూసారు కదండి, ఇలానే చేసుకోవాలి. నేను 2 టైప్ చూపించాను కదండి. ఫస్ట్ వచ్చేసి నేను సిజర్ తీసుకొని కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి నేను అగరబత్తి తీసుకునేసి నేను ఇక్కడ కాల్స్తున్నాను చిన్నగా. చూసారు కదా, ఇలా అనేది నిదానంగా మనం చూసుకుంటూ చేసుకోవాలి. ఓకేనా, సరే కదండి, చాలా బాగుంటుంది మనకు, ఇలానే చేసుకుంటూ రావాలి. మనకు ఇక్కడ థ్రెడ్ కట్ కాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలండి. మనకు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మనకు క్లాత్ ఏమైనా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చూసారు కదా, మనం క్లాత్ పెట్టామంటే ఎంత గ్రాండ్గా కనపడుతుందో. ఇలా క్లాత్ మనం కావాలనుకుంటే కలర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగైనా పెట్టేసుకోవచ్చు అండి. మీకు నచ్చిందని అనుకుంటాను, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.